నేను మీ వెంకట్. వెల్కమ్ టు వెంకట్ అను వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపించేది ఏంటంటే ఒక వ్లాగ్ అన్నమాట. సో నేను నిన్న నైట్ ఏంటంటే గుంటూరు వెళ్ళాను అనమాట. అంటే యాక్చువల్గా నాకు నిన్న వీక్ ఆఫ్. సో నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను థ్రెడ్ బ్యాంగిల్స్ చేసి అనమాట. సో మా అను చేసిందనమాట ఇవి. సో ఇలా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. సో అవన్నీ కూడా చూపిస్తాను. ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ చేసి మేము సేల్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాం అనమాట. దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా నిన్న నైట్ నేను పర్చేస్ చేసి తీసుకొచ్చాను అనమాట. సో ఏమేమి తెచ్చాను, అసలు ఏంటి, దానికి ఏమేమి మెటీరియల్ కావాలో కూడా ఇప్పుడు నేను మీకు ఈ బ్లాగ్లో అయితే చూపించబోతున్నాను అనమాట. సో ఇవన్నమాట. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ అయితే చేయండి. అంతేకాకుండా ఇంకా మన దగ్గర మోడల్స్ ఉన్నాయి, ఇంకా నేను అప్లోడ్ చేస్తాను. ఎలా చేయాలి ఏంటనేది కూడా చెప్తానమాట. సో ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామో మరి, చూసేసేయండి. సో నేను నిన్న తీసుకొచ్చిన తర్వాత నుంచి ఓపెన్ చేయలేదన్నమాట. సో ఎలా అయితే తీసుకొచ్చానో అలానే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే బ్యాంగిల్స్ కి కావాల్సిన ఐటమ్స్ అయితే నేను తీసుకొచ్చాను. ఇంకా మా దగ్గర ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో నేను అందుకని కొంచెం అయితే తీసుకొచ్చాను అనమాట. సో నాకు ఓన్లీ ఈ కవర్ వరకు 2500 అయితే అయిందనమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే సో బ్యాంగిల్స్ అనమాట. ఇవి మనకి థ్రెడ్ బ్యాంగిల్స్ ఏంటంటే ఇలా వీటితో చేస్తారనమాట. సో ఇవి వీటికి థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఆ సిల్క్ థ్రెడ్స్ అనేవి మనకి చేస్తారు. సో అయితే ఇది ఒక బాక్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక బాక్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇది ఒక బాక్స్. సో ఇది ఒక సైజ్, అదొక సైజ్ అనమాట. ఇది సింగిల్ గాజ్ అంటారు కదండి, అది. ఇదేంటంటే మనకి సైడ్స్ ఇలా వేస్తాం కదా, సో ఈ టైప్ గాజ్ అనమాట. సో ఏంటంటే ఇది వేరే సైజు, ఇది వేరే సైజు, అందుకని అలా కనిపిస్తుంది. నేను చూపిస్తాను ఒక నిమిషం. సో ఇది ఒక సెట్. ఇది నేను నిన్న నైట్ గుంటూరులో తీసుకొచ్చా అనమాట. ఒకవేళ ఎవరికైనా అడ్రస్ కావాలి అంటే నేను చెప్తాను తర్వాత. అండ్ తర్వాత వచ్చేసరికి ఇది ఒక సెట్ అనమాట. సో ఇందాక చెప్పాను కదా, ఇది ఒక సెట్ మనకి. సో ఈ రెండు ఇలా వస్తాయి అన్నమాట, ఇలా. సో థ్రెడ్ అల్లితే చాలా అంటే చాలా లుక్ వస్తుంది. సో మనకి ఇలా కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదా ఇలా వచ్చి ఇంకొక వైట్ లేదనుకుంటా, చూపిద్దామంటే. సో వైట్ లేదు, ఇంకొకటి. నార్మల్గా మనకి కలర్స్తో సంబంధం లేదు కాబట్టి మనం థ్రెడ్ అల్లినాక ఈ కలర్స్ అనేవి కనిపించవు. సో ఇలా వస్తుంది. ఇలా కావాలంటే ఇలా వేసుకోవచ్చు, లేదు అంటే అటు సైడ్ ఇటు వేసుకుని కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు. సో ఇలా మనం థ్రెడ్స్ అల్లిన తర్వాత మీకు నేను చూపిస్తాను తర్వాత. అప్పుడు చూడండి, అస్సలు మామూలుగా ఉండదు. చాలా మంది అంటారు అబ్బో థ్రెడ్ బ్యాంగిల్స్ అట్లా ఇట్లా అని, బట్ వాటి లుక్ వేరే విధంగా ఉంటుంది మనకి. సో మనకి మట్టి గాజులు ఎంత బాగుంటాయో, మట్టి గాజుల తర్వాత ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా అంతే బాగుంటాయి. సో నేను మీకు వీటి ప్రైజులు ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను, అసలు ఎంత ప్రైస్ పడింది ఏంటి అనేది. సో ఇది ఒక సెట్ అన్నమాట. సో నేను ఇప్పుడు ఇది వేరే సైజు, ఇది వేరే సైజు, అండ్ ఇది వేరే సైజు అనమాట. సో ఈ రెండు ఒక సైజు, దీని సైజు ఇంకా ఇక్కడ చూపిస్తాను. సో ఇది ఒక సైజు, ఇలా అన్నమాట. సో ఇది మనకి బ్యాంగిల్స్ లోపల, అంటే ఇది ఉంది కదండి, దీని లోపల ఉండే బ్యాంగిల్ అనమాట ఇవి. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒకటి తీసుకున్నా అనమాట. అంటే ఇది లైక్ దేనికైనా యూస్ అవుతుంది అనేసి నిన్న ఇది ఒకటి తీసుకున్నా, నాకు బాగా అనిపించి ఇదొకటి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇవన్నీ కూడా మనకి గాజు పైన వర్క్ చేసేవన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందంటే, నా దగ్గర ఆల్రెడీ మేము ఆన్లైన్లో పర్చేస్ చేసాము, అవి చూపిస్తాను. ఇది మనకి గోల్డ్ కలర్ లేస్ అండి. సో మనకి ఇది వచ్చేసరికి వైట్ కలర్ లేస్ అనమాట. నిన్న తీసుకున్నాను అనమాట ఇవి. సో ఇది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇవన్నమాట. ఇవి మనకి చాలా కాస్ట్ పడినాయి, మిర్రర్స్ అనమాట. సో మిర్రర్స్ కూడా ఈ టైప్లో ఉన్న మిర్రర్స్ తీసుకున్నాను. గాజు పైన చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
ఇది ఒక టైప్లో మిర్రర్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ మా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి. నేను ఎందుకంటే చేపిద్దాం అనేసి మళ్ళీ ఇంకొన్ని వెరైటీస్ తీసుకొచ్చాను అనమాట. సో ఇది ఒక టైప్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి చూసుకున్నట్లయితే మనకి బాల్స్ టైప్లో చైన్ వస్తుంది కదండి, చూపిస్తా ఒక నిమిషం. సో బాల్స్ టైప్లో చైన్ ఉంటుంది అనమాట. మేము ఇది కూడా ఆన్లైన్లోనే పర్చేస్ చేసాము. సో చూపిస్తాము. ఇది వచ్చేసరికి గోల్డ్ అనమాట. సో మనకి ఈ టైప్లో కలర్స్ అనమాట. సో ఇది గోల్డ్. మనకి ఇవి బయట ఎక్కడైనా సరే ఆఫ్లైన్లో మీటర్స్ లెక్క చూసి ఇస్తారు. సో మనకు ఆన్లైన్లో అయితే ఇన్ని మీటర్స్, ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్ అయినా మీటర్ బట్టి ఉంటుంది అనమాట. సో ఇది ఆన్లైన్లో తీసుకున్నాం మనం. ఓన్లీ ఈ 2 లేస్లో ఉన్నాయి కదండి, ఈ గోల్డ్ అండ్ ఇప్పుడు ఏదైతే మన గోల్డ్ లేస్ అండ్ ఇలానే ఈ మిర్రర్స్ గోల్డ్ కలర్ లేస్, బాల్స్ లేస్ అండ్ మిర్రర్ లేస్, ఈ రెండే మాకు ఆన్లైన్లో 300 అబోవ్ పడినాయి. ఎగ్జాక్ట్గా గుర్తులేదు, చాలా రేస్ అవుతుంది తీసుకొని కూడా. బట్ ఇప్పటిదాకా టైం కుదరలేదు అనమాట చేయడానికి. అందుకే ఇప్పుడు నేను మొత్తం ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి చేస్తున్నాను. సో ఇది ఆన్లైన్లో పర్చేస్ చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను మీకు చూపించాను కదండి బాల్స్ లేస్. సో అదే టైప్లో ఇది ఒక లేస్లు అనమాట. సో మన దగ్గర ఇప్పుడు నేను నిన్న తీసుకొచ్చిన దాంట్లో పింక్ అండ్ రెడ్, బ్లూలో ఇంకొక కలర్ అనమాట. సో ఇవన్నీ తీసుకొచ్చాను. సో ఇదంతా కూడా నేను నిన్న గుంటూరులో తెచ్చిన స్టాక్ అనమాట, ఫ్రెష్ స్టాక్. సో ఇట్లా ఇదంతా ఒక సెట్ అనమాట. అండ్ నాకు ఇది చూడంగానే చాలా బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను అనమాట. సో ఇది ఎలా ఉంటుంది అంటే, ఇది ప్యాకింగ్ చేశారు, లేకపోతే నేను చూపిస్తుండే, బట్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా బాగా నచ్చింది చూడంగానే. అండ్ మనకి గాజు పైన వేస్తే లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పెరల్స్ ఉంటాయి కదండి, ఎలా చెప్పాలి అంటే ఇవి ఉన్నాయి కదా, ఈ ముత్యాలని ఇలా మనకి గోల్డ్ చైన్ లేస్లో వచ్చింది. చూడండి ఎంత బాగుందో. సో ఇది చాలా కాస్ట్ పడింది, మీటర్ 50 రూపీస్ అనమాట. ఇది ఒక మీటర్ 50 రూపీస్. సో ఇది 2 మీటర్స్ అండి నేను తీసుకొచ్చింది. ఇది ఒకటి తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ మనకి కలర్స్, థ్రెడ్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఇదొక కలర్, అండ్ పింక్ కలర్, వైలెట్, బ్లూ, ఎగ్జాక్ట్గా నాకు కలర్స్ తెలియదు. ఇదొక కలర్ అండ్ మనకి ఇదొక కలర్. ఇది కాస్ట్ ఎక్కువ అండి వీటితో కంపేర్ చేసుకుంటే, ఇది ఒకటి కాస్ట్ ఎక్కువ. అండ్ మనకి 2 కలర్ కాంబినేషన్లో, గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఈ థ్రెడ్ అనమాట. అండ్ మనకి మల్టీ కలర్ ఒకటి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిమెంట్ కలర్ లాగా ఉంది, ఇది ఒక కలర్. ఎల్లోలో లైట్ ఎల్లో అనమాట. సో ఇది నేను నిన్న తీసుకొచ్చాను అనమాట. ఇవన్నీ కూడా గుంటూరు నుంచి తీసుకురావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన దగ్గర ఓల్డ్గా ఇంకా కొన్ని థ్రెడ్స్ ఉన్నాయి. ఇంకా అంటే నేను అవి వేరే దగ్గర ఎక్కడో ఉన్నాయి, కనిపించలేదు అనమాట. అంటే మనం చాలా రోజుల నుంచి చేయట్లేదు కాబట్టి. సో మన దగ్గర పాతవి ఉన్నాయి ఏంటంటే, సో ఇదొక పింక్ అనమాట, ఇదొక పింక్. మనకి 2 పింక్స్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి మీరు. ఇది మనకు కొంచెం థిక్గా ఉంది, ఇది కొంచెం మనకి లైట్గా ఉంది అనమాట. సో ఇదొక కలర్, ఇదొక కలర్. సో మన దగ్గర ఇది ఓల్డ్గా ఉన్నదన్నమాట. అండ్ మన దగ్గర గ్రీన్ కలర్ ఉంది, అండ్ బ్లూ కలర్ ఉంది, అండ్ మెరూన్ కలర్ ఉంది అనమాట. సో ఇవన్నీ మన దగ్గర ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను చూపించాను కదా మన దగ్గర కలర్ ఉంది అనేసి, మనకి థ్రెడ్ అల్లిన తర్వాత గాజు ఇలా ఉంటుంది అనమాట. ఇది బ్లూ కలర్. సో చూడండి ఎంత బాగా ఉందో. సో ఇదన్నమాట, దీనికి మనం వర్క్ అంతా అప్లై చేస్తాము. సో ఇది మన దగ్గర ప్రీవియస్గా ఉన్నాయి. ఇంకా నేను నిన్న తెచ్చిన దాంట్లో ఇంకొకటి ఏంటంటే గమ్ ఒకటి తీసుకొచ్చాను అనమాట. సో ఇది వీటన్నిటికీ ప్రిపేర్ చేయడానికి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేను ఇంకా మన దగ్గర డిజైన్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. సో గ్రీన్ కలర్ థ్రెడ్ అనమాట, మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్లో గోల్డ్ కలర్ మిక్స్ అయ్యి వచ్చింది. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గోల్డ్ కలర్ లేస్ అప్లై చేసాం మొత్తం కూడా. చూడండి ఎంత బాగా ఇచ్చారు ఫినిషింగ్. అండ్ మనకి గ్రీన్ కలర్ లోపల ఉంటుంది అనమాట. మనకి గ్రీన్ కలర్ అనేది కనిపించదు, చేతికి వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట. ఇది ఒక డిజైన్ ఉంది మన దగ్గర, అంటే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. సో మనం సింపుల్గా ఇలా కూడా వేసుకోవచ్చు దీన్ని. సో ఇదన్నమాట, చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో ఇదొక సెట్. అండ్ మనకి ఇంకొక డిజైన్ ఉంది. నేను ఇవేంటంటే మీకు ఇప్పుడు వీడియోలో చూపిద్దాం అనేసి చేసినవి చూపిస్తున్నాను అనమాట, ట్రైల్ లాగా. సో ఇదొక సెట్ ఇదొకటి అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో ఇలా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో మీకు కావాలి అంటే కనుక మీరు కింద కామెంట్ పెట్టండి,
సో ఇది చూడండి ఎంత క్యూట్ గా ఉందో, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో మనకి ఈ విధంగా అయితే వర్క్ ఇచ్చామన్నమాట. చాలా బాగుంది కదా. సో ఇది ప్రజెంట్ అయితే మన దగ్గర ఈ 4 డిజైన్స్ ఉన్నాయి. ఇంకా నేను మీకు డిజైన్స్ అన్ని చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇప్పటిదాకా మన దగ్గర మెటీరియల్ తక్కువ ఉంది కాబట్టి డిజైన్స్ ఎక్కువ చేయలేదన్నమాట. సో మీకు ఇలాంటి డిజైన్స్ కనుక కావాలి అంటే సో నేను నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, నన్ను కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా ఇంకా వీటి ప్రైజుల విషయాన్ని చూసుకున్నట్లయితే నేను ప్రిపేర్ చేసిన తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను, ఆ వీడియోలో వీటి ప్రైజెస్ చెప్తాను. సో నేను ఆల్రెడీ వ్లాగ్స్ ఇంకా ప్రమోషన్స్ అవి ఇవి వస్తున్నాయి కాబట్టి కొన్ని మేకప్ ఐటమ్స్ అయితే నిన్న పర్చేస్ చేశాను అనమాట. సో అవి కూడా చూపిస్తాను. సో నేను ఇది ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర కొన్ని ఉన్నాయి, బట్ నేను యూజ్ చేయను అనమాట, ఎందుకు మనకు అవసరం లేదు కదా అని. సో ఇది ఒకటి తీసుకున్నా అండి. అండ్ అలానే ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది, లాక్మీలో వచ్చేసరికి ప్రైమర్ అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాక్మీలో కంపాక్ట్ తీసుకున్నాను అనమాట. కంపాక్ట్ అంటే మనకి ఇది ఎలా చెప్తారు, పాన్కేక్ అంటాం కదండి, సో అదనమాట. అండ్ ఇది ఫౌండేషన్. సో నేను నిన్న గుంటూరు నుంచి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా నేను ఏమన్నా తెచ్చాను అంటే ఇంకా ఉన్నాయి. సో గుంటూరు నుంచి నిన్న పర్చేస్ చేసిన ఐటమ్స్ అయితే ఇవన్నీ అండి. సో నాకు ఓన్లీ రెడ్ బ్యాంగిల్స్ మేక్ చేసే మాత్రమే అంతవరకే చాలా అంటే చాలా కాస్ట్ పడింది. సో మీరు ఇది చూసుకున్నట్లయితే ఎంత కాస్ట్ ఉన్నాయంటే అంత కాస్ట్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా ఇదన్నమాట. ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.